జైలుకు పోయి వచ్చిన తర్వాత నాకంటూ సొంతగా ఒక జాగృతి నేను పెట్టుకుంటాను, నాకంటూ సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నాను అని చెప్పేసి కూడా కవిత ఏదైతే ఆరోపించిన విషయం ఏంటంటే పార్టీలో నాకు తగినంత ప్రాధాన్యత లేదు, పార్టీలో నా మీద కుట్రలు పన్నుతున్నాయని చెప్పేసి కూడా మన చిట్ చాట్లో చెప్పింది. సరే, అది చిట్ చాట్లో ఏం చెప్పినా కూడా సామాజిక తెలంగాణ మీద జాగృతి పనిచేయడం అనేది 100% కరెక్ట్. దాన్ని కేసీఆర్ గారు కూడా ఎంకరేజ్ చేయాలి. సామాజిక తెలంగాణ అనేది ఒక కేసీఆర్ గారు కొంత దూరం దాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. ఫస్ట్ అసలు పార్టీ రిజిస్ట్రేషన్ అప్పుడే 2001లో ఏదైతే నియమావళి ఉందో, పార్టీ నిబంధనలు నియమావళి, అందులోనే సామాజిక తెలంగాణ లక్ష్యం ఉన్నది. ఎందుకంటే 51% బడుగు బలహీన వర్గాలు, దళితులు, బహుజనులు, మైనార్టీలు, వాళ్ళకి ఈ పార్టీలో స్థానం 51%, అంత తక్కువ కాకుండా అన్ని కమిటీలలో కానీ ఉంటుందని చెప్పేసి ఈ 2001లో చెప్పాడు ఆయన 25 ఏళ్ళ కింద. కాబట్టి సామాజిక తెలంగాణ అనేది బయటికి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఇంటర్నల్గా అది ఎజెండాలో ఉంది. మేమెంతో మాకంత నినాదాన్ని వచ్చినప్పుడు అది చేయాల్సిన అవసరం ఉండే. అది కొంతవరకు ఏంటంటే కొంత ప్రయత్నం జరిగింది తప్ప బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఆశించినంత కానీ ఆయన చేయగలిగినంత కానీ చేయలేకపోయాడు.